బాబాయ్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది నీకు? పనితీరికే బ్రహ్మాండంగా ఉంటే ఏం బాగుంది అనేది అసలు రోడ్లు గాని బ్రహ్మాండంగా జరుగుతుంది. అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. పథకాలు కూడా అన్ని పథకాలు వస్తున్నాయిగా. మళ్ళీ ఇప్పుడు రాబోయే టైంలో పింఛన్లు కూడా 60 ఏళ్ల పింఛన్లు కూడా వదిలేసాడు సార్. అది జగన్ అసలు ఒక్క పథకం కూడా అమలు కావట్లేదు, చంద్రబాబు నాయుడికి పరిపాలించడం చేత కావట్లేదు అన్నాడు. ఆయన అంటే సరిపోద్దా? అది కాదండి, పథకాలు అనేది బ్రహ్మాండంగా సాగుతున్నప్పుడు వేరే విధంగా ఎందుకు అనుకోవాలి? చంద్రబాబు నాయుడికి పరిపాలించడం చేత కావట్లేదు, ఈసారి నేను గెలుస్తానంటున్నాడు. ఆయన ఎలా గెలుస్తాడండి? చంద్రబాబు నాయుడు అంటే మంచి అనుభవం గలవాడు, బ్రహ్మాండమైన అనుభూతి ఉంది ఆయనకి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి కాడి నుంచి కూడా ఉన్నాడు. ఆయనకి అసలు అభివృద్ధి అంటే ఏందో తెలిసిద్ది. అది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు సరిగ్గా పథకాలు ఇవ్వట్లేదు, సరిగ్గా అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి. అసలు పథకాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి కదండి. ఏం పథకాలు ఏంది? 67 ఏళ్ళకి మరి ఇప్పుడు పింఛన్ ఇవ్వబోతున్నారు. అంత ముందు పింఛన్లన్నీ ఆయన ఇచ్చినవి కానీ ఈయన కూడా ఇస్తున్నాడుగా. అది మరి అవి కనిపించట్లేదంట జగన్మోహన్ రెడ్డి. కనిపిస్తున్నాయి కానీ కనిపించినా కానీ ఆయన ఎక్కువ అని చెప్పుకుంటాడుగా. అది ఈసారి రేపు ఎలక్షన్స్ లో నేనే గెలుస్తానని చెబుతున్నాడు. అనుకుంటే ఆయన అనుకున్నాడు. ప్రజలకు సహకరించదు. ప్రజలు కూటమి వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గారు గాని మంచి అభివృద్ధి పథకంలో నడుస్తుంది. వచ్చి దగ్గర 18-20 నెలలు అవుతా ఉంది కదా, ఏంటి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అయితే రాష్ట్రంలో ఒక సంతోషమైన వాతావరణం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయంటే, ఒక పక్క రాష్ట్ర రాజధాని, మరొక పక్క యువతకి ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కనీసం విద్యార్థులకి ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. కాగా ఈ రోజు కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం ద్వారా దాడులకి పాల్పడడం జరుగుతా ఉంది. ఇది తీవ్రంగా కూటమి ప్రభుత్వం ఖండిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఒక దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల కోసం అహర్నిశలాగా పనిచేస్తా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా మరి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్ర కుతంత్రాలు పన్నుతూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు జీర్ణించుకోలేని విషయంగా ఇది భావిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1 గా ఉందండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా సరే విధి విధానాలతో పనిచేసింది. ఎవరిని రెచ్చగొట్టడం గానీ ఏ విధానాలు ఉండవు. ఏంటంటే జరిగేది జనాలకి ఏదైతే అవసరమైందో కూటమి ప్రభుత్వం గట్టిగా పనిచేసి పెట్టింది. అది వరకు కరెక్ట్. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రాష్ట్రం అంతా కూడా దివాలా తీసింది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారని చెబుతున్నారు. వాళ్ళకి ఎట్ట తెలిసింది ఆ విషయం దివాలా తీసిందని? వాళ్ళు ఏమైనా ఆడిట్ చేశారా? తెలియదు కదా. మరి ఎట్ట దివాలా తీసిందని వాళ్ళు ఎట్ట అన్నారు? అసెంబ్లీకి వచ్చి ఏదైనా ఒక రోజు మాట్లాడితే అసెంబ్లీలో చర్చ చేస్తే ఇట్లా దివాలా తీసింది ఏందనేది చర్చ జరిగితే జరిగింది. ఏమి రాకుండా దివాలా తీసిందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్ట కుదిరింది? ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి, లాభం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కానీ, ఇంటికి బియ్యం తీసి వెళ్ళటం కానీ, రేషన్ బియ్యం కానీ, ఏదైనా సరే సన్న బియ్యం ఇవ్వటం కానీ ఏదైనా సరే కరెక్ట్ గా జరుగుతుంది. డీలర్ల విషయంలో కానీ ఏదైనా సరే జనానికి ఏదైతే అందాలో అది కరెక్ట్ గా అందుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారు? 5 సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి. పాస్బుక్ ఇది రాజముద్ర వేసి వీళ్ళు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సొంత ముద్ర వేసుకున్నారు. దాని వల్ల ఏంది? సొంత తాతలు ఇచ్చిన ఆస్తి మనకు హక్కు ఉంటది. అంతేగాని జగన్ ఫోటోలు వేసుకుని వాళ్ళకు ఉండదు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఆస్తి అనేది మన తల్లిదండ్రులు వారసత్వం నుంచి వచ్చిన ఆస్తి అది. అంతేగాని ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది? రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి ఇంటికి అందజేసింది. అసలు రైతులు చాలా సంతోషంగా ఉంటారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా రాష్ట్రం పరిస్థితి తయారైందని చెప్తా ఉన్నాడు. నిజంగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు 20 నెలల కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమండి? గత 5 సంవత్సరాల్లో విదేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఒకళ్ళు వచ్చారా? ఎవరు రాలా. ఇవాళ ఎన్ని దేశాల్లో వస్తున్నారు? నిన్న 500 కంపెనీ వాళ్ళు వచ్చారు. బిల్ గేట్స్ వచ్చాడు మన దేశానికి. మళ్ళీ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ అని పెడుతున్నారు. ఇంత డెవలప్మెంట్ చేస్తుంటే ఏం కనపడుతుందా? ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే కుదరదు. బయటకు వచ్చి మాట్లాడితే లేదు. అసెంబ్లీలోకి వెళ్ళి మీ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని నిలదీయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అది చేయట్లా. అది చేయనప్పుడు ఎడ తెలిసింది? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న హోదా విన్న వ్యక్తివి, నువ్వు చేసిన మాజీ సీఎం అయినటువంటి వ్యక్తివి బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఇది తప్పు చేస్తుంది, మాకు ఇలాంటిది ఇవ్వాలి, ఇలాంటిది ప్రజలకు చేయాలి, అందజేయాలనే మాట వేయాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఆయన ఎందుకని రావట్లేదు? అది మెయిన్ ఉద్దేశం. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే అసెంబ్లీలో కరెక్ట్ గా తెలిసి. ఎందుకంటారు? మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకని అసెంబ్లీకి
అసెంబ్లీకి వెళ్ళట్లేదు? మరి ఆయనకే తెలియాలి ఆ విఘ్నత అనేది. ఇప్పుడు 11 సీట్లు, ఆయనకి 23 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అన్నాడు. ఇవాళ 11 సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన అడుగుతున్నాడు. 23కి 11కి ఎంత వ్యత్యాసం ఉంది? 12 సీట్లు తేడా ఉంది. ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు. వీళ్ళు ఏమన్నారు, ఆ రోజు ఏమంటే మీకు ఐదు ఎమ్మెల్యేలు మేము లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా లేదన్నారు. 23లో 5 పోతే 18 కదా, 18 కన్నా ఈయన తగ్గింది 7 సీట్లు తగ్గింది. నేను ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చింది? మరి ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు? అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను అంటే ఆయన చెప్తా ఉన్నారు కదా. మరి ఆయన అంటుంది అదే కదా, సీఎం అనే వ్యక్తి ఎంతసేపు మాట్లాడతాడో నాకు కూడా అంతసేపు మాట్లాడే వ్యక్తి టైం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రానంటున్నాడు. బాబాయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఈ 20 నెలల్లో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అక్కడక్కడ ఆగిపోయింది, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, రాష్ట్రం దివాలా తీసింది, చంద్రబాబు నాయుడుకి పరిపాలించడం చేత కావట్లేదు అంటా ఉన్నాడు. ఏంటి పరిపాలన కంటే ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్ గానే నెరవేర్చుకుంటే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ఆర్థిక లోటు ఉండా కూడా పింఛన్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, రైతులకు ఇచ్చే డబ్బులు కానీ, రైతు అన్నదాత సుఖీభావ కానీ ఇవన్నీ ఒకటి కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. రాష్ట్రం ఇబ్బంది లేకుండా ముందంజలోనే ఉంది. దాని గురించి ఆలోచన లేదు. ప్రతిపక్ష పార్టీలు విమర్శించకుండా ఎంత అధికార పార్టీనైనా సరే ఉండకుండా ఉండరు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువ పథకాలు ఎక్కువ మందికి వచ్చాయా? ఇప్పుడు ఎక్కువ పథకాలు ఎక్కువ మందికి వస్తున్నాయా? పథకాలు అనేది ఎవరికైనా అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు అతను వైఎస్ఆర్ లో అతను ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు అంతకన్నా మించి ఇస్తున్నాడు. అది ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏ పథకం వాళ్ళు పెట్టిన పథకాలు ఏమి తీసేయలేదు. వాళ్ళకి అనుకున్న దానికన్నా వృద్ధాప్య పింఛన్లు కానీ ఏమన్నా కానీ రెట్టింపు కానీ ఇచ్చి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఏం పథకాలు అమలు కావట్లేదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, రాష్ట్రం దివాలా తీసిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి జరగాలంటే ఎదురుమల్ల కూర్చొని చర్చించుకుంటే ఎవరు అభివృద్ధి చేసింది, ఎవరు అభివృద్ధి చెందంది తెలిసింది. ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు కూర్చుంటే అభివృద్ధి ఏందో, వాళ్ళు చెప్పేదేందో, మీకు అధికార పక్షం చెప్పేదేందో తెలిసింది. మరి తెలియకుండా ఇప్పుడు ఎంత మంచి దేవుడే మంచివాడు కావట్లే జనాలకు, ప్రజలకి. పార్టీ అంతా విమర్శిస్తానే ఉంటారు, ఎంత మంచి చేసినా ఏది చేసినా. అది మాత్రం ఎక్కడైనా ఉండేది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు సంతోషంగా బ్రహ్మాండంగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు తీసేస్తే నీకు పెన్షన్లు రావు, అయ్యి రావు అన్నారు. ఆదివారం అయినా శనివారం రోజే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు ముందరగానే ఇస్తున్నారు. ప్రతి అవ్వ తాతలు అందరూ ఇబ్బంది లేకుండా ఒక రోజు ముందరగానే పెన్షన్లు తీసుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లు కమ్మగా 5 రూపాయలకు భోజనం. ఇలా కష్టపడి పనిచేసేవాడు రిక్షా దగ్గర నుంచి కార్మికుడి దగ్గర నుంచి 5 రూపాయల భోజనం ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వం ఉంది తీసేసారు, అంత ముందర ప్రభుత్వంలో వైఎస్ఆర్ తీసేశారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ కొనసాగిస్తున్నారు. కష్టపడి పనిచేసేవాడు 5 రూపాయల భోజనం అంటే ఎవడైనా ఎత్తాడు, 5 రూపాయలకు భోజనం ఎవడైనా పెడతాడు. ఇబ్బంది లేదు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నెంబర్ 1 గానే ఉంది. అంటే అసలు అన్నా క్యాంటీన్లో ఏముంది, అంతా కూడా అడుక్కునే వాళ్ళకే భిక్ష 5 రూపాయలే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అన్నా క్యాంటీన్లో ఏముందంటే తినే వాళ్ళకి తెలిసిద్ది. తినే వాళ్ళ దగ్గర పోయి అంటే భిక్ష ఎత్తున్నారో ఏమి ఎత్తున్నారో అక్కడ వాళ్ళ మాటలకే ఏ సమాధానం చెబుతారో వాళ్ళని అడిగితే తెలిసిద్ది ప్రతిపక్షం వాళ్ళు. అది అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు అమలు కావట్లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లేదని చెప్తా ఉన్నాడు. ఏం నిజమేనా అదంతా? జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా పచ్చి బోటకం అబద్ధం అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి ఆయన పాతాళానికి దొక్కి 11 పరిమితం చేశారు. ఇంకా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడనే కదా అతను ఎన్నుకొని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమం బాగుండిద్ది అని చెప్పని నిర్ణయం తీసుకొని ప్రజలంతా ఒక గట్టి నిర్ణయంతో చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఇంక చెప్పేది ఏముంది, అభివృద్ధి సంక్షేమం అన్నింటిలో ముందుండిద్ది. సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 సూపర్ టాప్ గా అమలు జరిగే సంవత్సరం లోపల అన్ని అమలు జరుగుతూ వస్తేస్తా ఉన్నాయి. 1 by 1 మొత్తం అన్ని అనుకున్న 6లో 6 ఓకే అయిపోయినాయి. ఇంకొకటి ఉంది 1700 ఏదో, అది కూడా నెక్స్ట్ మార్చి తర్వాత నుండి అని అమలు చేస్తామని చెప్పని టాకింగ్ అమలు చేస్తాడు. పథకాలు ఏవి కూడా ప్రజల దాకా వెళ్ళట్లేదు, పథకాల పేర్లతో కేవలం ప్రచారం తప్పితే పథకాలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. పథకాలు కంపల్సరీగా ప్రజలకు వెళ్ళబట్టే చంద్రబాబు నాయుడు గారు అంటే విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉంది. జగన్ బాటలో ఎన్ని కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తీవ్రంగా తిప్పికొడతానే ఉంది. ఆయన ఇంకా మభ్య పెట్టాలని చూస్తా ఉన్నాడు. అలాంటివన్నీ ఈ ప్రభుత్వం ముందు సాగు. ప్రజలు కూడా నమ్మరు, జగన్ మీద విశ్వాసం కోల్పోయి ఉన్నారు. ముందు రాబోయే ఎన్నికల్లో తిరిగి మేమే గెలవబోతా ఉన్నాం, ప్రజలందరూ కూడా మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. అది పొత్తి బోటకం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, లోకేష్ గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, వీళ్ళు ముగ్గురు కలిసి చేసే విధానం కానీ మొత్తం ప్రజలకి నచ్చబెట్టే అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇమీడియట్ గా యాక్షన్ జరుగుతుంది. అన్ని సంక్షేమ పథకాలు అందరికీ పేదలకి అందుతున్నాయి. ఇంకా అందుతాయి కూడా. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళిపోద్ది అని చెప్పని చెబుతున్నారు. మీకు బాగా నచ్చిన పని ఏంటంటే ఈ 20 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు మీకు బాగా నచ్చింది ఏంటిది? తల్లికి వందనం కానీ, వికలాంగులకి నేను
పల్నాడు జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షునండి. మా వికలాంగులు కూడా ఇంద్రదర్శి పేరుతో చంద్రబాబు గారు మాకు దేవుడు. మరి వికలాంగులకి మరి ఎన్ని చేసినోడు ప్రజలకు ఇంకెన్ని చేయాలా చేస్తానే ఉన్నాడు. చూస్తానే తల్లికి వందనం, సిలిండర్లు కానీ, రైతులకి రైతు భరోసా అన్ని అనుకున్న సమయానికి అనుకున్నట్టే వేస్తానే ఉన్నాడు. ఆపింది ఏదీ లేదు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద గుడ్డగాలు చేయడం తప్పనిచ్చి జగన్ చేసే మాటలన్నీ పచ్చి బోటకు అబద్ధం, ఇంకంత మించి చెప్పగలిగింది ఏమీ లేదు. ఎప్పటికైనా కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధిని చూసి వారు లేక ఇవన్నీ కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, అవి చేస్తుంది, ఇది చేస్తుంది అని సాడీలు చెబుతా ఉన్నారు. ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, పథకాలు అందట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్తా ఉన్నారు. నిజమేనా? అభివృద్ధిలో ముందుంది చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందుంటది. సంవత్సరం లోపల అన్ని పథకాలు అన్ని అమలు చేశాడు. ఇవాళ జగన్ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ మొత్తం చీకొట్టారు. ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. జనమంతా కూడా నాకెళ్ళే తిరిగారని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఉట్టి మాటలు. ఆ నలుగురు కూడా వెళ్ళిపోతారని ఊరికి స్టంట్లు వేస్తున్నాడు. జనాన్ని కూడిచి ఏమి లేదు, ఊరు ఉట్టి బూటకమే. గుంటూరులో ర్యాలీ పెట్టాడు కదా, ఇవన్నీ డబ్బులు ఇచ్చి రప్పించుకున్న జనం, ఊరికి వచ్చిన జనం కాదు, అభిమానం ఉండి వచ్చిన జనం కాదు, డబ్బులు పెట్టి మందు ఇచ్చి రప్పించిన జనం. అంతేగాని కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఎవరు రాలేదు. ఇప్పుడు జగన్ ఏమంటాడంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానన్న సూపర్ 6 అమలు కావట్లేదు, అభివృద్ధి చేస్తానన్నాడు, అది లేదని చెప్తాడు. నిజంగా అమలు కావట్లేదా? సూపర్ 6 సంవత్సరం లోపలే చేశాడు. అన్ని మొత్తానికి పిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమందికి డబ్బులు వేసాడు, రైతులు ఎంతమంది ఉంటే ఎంతమందికి డబ్బులు వేసాడు, అన్ని పథకాలు చేశాడు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, మళ్ళీ ఫ్రీ బస్ వదిలేడు ఆడవాళ్ళకి. అన్ని పథకాలు సూపర్ 6 పథకాలు మొత్తం అమలు అయినాయి. వాళ్ళు అనుకున్నది ఏమి లేదు. ఇవన్నీ పోటకం. ఆయన చెప్పేదంతా ఆయన నమ్మే జనం లేరు, ఆయన నమ్మే పరిస్థితిలో లేరు జనం. ఆయనకి ఇంకా ఛాన్సే లేదు. ఒకసారి ఇచ్చారు, చూశారు, బాధపడ్డారు. ఇవాళ నమ్మే పరిస్థితిలో జనం లేరు. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, పథకాలు అందట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిజమేనా? ఒట్టి బోటకం అది వైసీపీ ప్రభుత్వం వాళ్ళని కళ్ళబొల్లి మాటలు తప్ప వేరేది ఏమి లేదు. 6 సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా అమలైనవి. ఈ నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో అమలైంది. దాని గురించి నో డౌట్. ఒకటే తెలుసుకోవాలి, ఒకటే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడను. వృద్ధాప్య పెన్షన్ 2000 నుంచి 3000 పెంచుతా అన్నాడు. సంవత్సరానికి 250 కాడికి పెంచాడు. అది చాలా తప్పు. బాబు గారు 3000 నుంచి 4000 చేస్తున్నాడు. రాగానే 3000 నుంచి 4000 చేసింది కాక మళ్ళీ అదనంగా ఇచ్చేసాడు. అది బాబు గారు విజన్ ఉండా ముఖ్యమంత్రికి, విజన్ లేని ముఖ్యమంత్రి తేడా. అది బాబు గారికి నక్కకి నాగుల తేడా, బాబు గారికి జగన్ రెడ్డికి తేడా. జగన్మోహన్ రెడ్డి లేదు, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఈసారి ఎన్నికల్లో నేనే ఉన్నాను, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూపిస్తాను. ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పానండి. డైరెక్ట్ గా ధైర్యం ఉంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి ధైర్యంగా జనాన్ని తోలుకోకుండా డబ్బులు పెట్టి కొనకుండా ఆయన మీటింగ్ పెట్టిన ప్రతి చోట 2-3 చనిపోతున్నారు. అది అంత ఇబ్బందికరం. ప్రజలకి తెలుసు, అందరికీ తెలిసింది, ప్రజల మొత్తానికి తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఎప్పుడైనా సరే అబద్ధ మాటలు తప్ప నిజం ఎప్పుడు మాట్లాడు. అది అందరికీ తెలిసింది. ఒక్కసారి ఏదో వాళ్ళ నానమాకం చూసో ఏదో ఒక రకంగా వేసాడు తప్ప, ఓట్లు గెలిచాడు తప్ప. బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. విజనున్న మనిషి బాబు గారు, విజ్ఞానం లేని మనిషి జగన్మోహన్ రెడ్డి, దేవుడి భక్తి లేని మనిషి జగన్మోహన్ రెడ్డి, దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి భక్తి కలిగిన మనిషి బాబు గారు. అంత ప్రమాదం జరిగినా కూడా అలిపిరిలో బాబు గారు బతికి బయటపడ్డంటే వెంకటేశ్వర స్వామి దయ ఉండబట్టే. ఇది ప్రజలందరూ గమనించాలా. కల్తీ నెయ్యి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి చేసింది వాస్తవం. అది అందరూ గమనించి తెలుసుకోవాల్సిందే.